పార్వతీదేవి తన భర్తగా శివుడిని పొందడం కోసం నారదుడు ఇచ్చిన సలహాతో తపస్సు చేయడానికి పూనుకుంది. కాబట్టి ఆమె రాజభవనాన్ని, అన్ని సౌకర్యాలను విడిచి అడవికి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించింది. ఆమె ఎండ, చలి, వర్షం, కరువు, భయంకరమైన తుఫాన్లను కూడా లెక్క చేయకుండా చాలా సంవత్సరాలు కఠిన తపస్సు కొనసాగించింది. పార్వతీ శరీరం దుమ్ము, ధూళి, నేల, చెట్లు, ఆకులతో నిండిపోయింది. అప్పుడు ఆమె తన శరీరంపై నల్లటి చర్మాన్ని ఏర్పాటు చేసుకుంది. చివరికి శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకుంటానని మాట ఇచ్చాడు. అతను తన ముడివేసిన జుట్టు నుండి వెలువడే గంగానది పవిత్ర జలాల ద్వారా ఆమెను తడిపాడు. గంగా పవిత్రమైన జలాలు పార్వతికి అంటుకున్న మురికిని కడిగివేయడంతో ఆమె మహిమాన్వితమైన తెల్లని రంగులోకి మారింది. ఆ విధంగా తెల్లని రంగును సంపాదించడం ద్వారా పార్వతిని మహాగౌరి అని పిలుస్తారు. తల్లి గౌరీదేవి శక్తి, మాతృదేవత, దుర్గా, పార్వతి, కాళీ అనేక రకాల రూపాల్లో కనిపిస్తుంది. ఆమె పవిత్రమైనది, తెలివైనది, చెడు పనులను చేసేవారిని శిక్షించి మంచి వ్యక్తులను రక్షిస్తుంది. తల్లి గౌరీ మోక్షాన్ని ఇవ్వడం ద్వారా పునర్జన్మ భయాన్ని తొలగిస్తుంది. శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్న తర్వాత ఆమె ఎంతో సంతోషించింది. పార్వతీదేవి తల్లిదండ్రులైన మేనకాదేవి, హిమవంతులు కూడా పెళ్లికి అంగీకరిస్తారు. పెళ్లి రోజున శివుడు దేవతలతోనూ, మునులతోనూ, తన గణాలతోనూ, శ్మశానంలో తనతో ఉండే భూత, ప్రేత, పిశాచాలతోనూ తరలి విడిదికి వస్తాడు. వారందరినీ చూసి పార్వతి తల్లి మేనకాదేవి కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు అమ్మవారు చంద్రఘటాదేవి రూపంలో శివునికి కనిపించి తమ కుటుంబం భయపడకుండా ఉండేలా తన వేషం మార్చుకోమని ఆయనను కోరుతుంది. అప్పుడు శివుడు రాజకుమారుని వేషంలో లెక్కలేనన్ని నగలతో తయారవుతాడు. అప్పుడు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు భయం పోయి శివుణ్ణి వివాహానికి ఆహ్వానిస్తారు. ఆ తర్వాత శివపార్వతులు వివాహం చేసుకుంటారు. అలా ప్రజల భయాన్ని పోగొట్టేందుకు అమ్మవారు మొదటిసారి ఇలా చంద్రఘంట అవతారము ఎత్తింది. శివపార్వతుల కుమార్తె కౌశికిగా దుర్గాదేవి జన్మించింది. శుంభు, నిశుంభులను సంహరించమని ఆమెను దేవతలు ప్రార్థించారు. ఆమె యుద్ధం చేస్తుండగా ఆమె అందం చూసి రాక్షసులు మోహితులవుతారు. ఆమెను తన తమ్ముడు నిశుంభునికిచ్చి వివాహం చేయాలని శుంభుడు కోరుకొని ద్రుమాలోచనుని, కౌశికుని ఎత్తుకురమ్మని పంపిస్తారు. అప్పుడు అమ్మవారు తిరిగి చంద్రఘట దుర్గా అవతారం ధరించి ధూమ్రాలోచనుని, అతని పరివారాన్ని సంహరిస్తుంది. అలా శుంభు, నిశుంభులతో యుద్ధంలో నవదుర్గా అవతారాల సమయంలో రెండోసారి చంద్రఘట దుర్గా అవతారము ఎత్తింది అమ్మవారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటను కొట్టడం మర్చిపోకండి.